నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు మనకి యమునా పుష్కరాలు రాబోతున్నాయండి. అసలు ఎప్పటినుంచి ప్రారంభము? ఎప్పుడు ముగింపు అనుకోవచ్చు? అయితే ఈ పుష్కరాల సమయంలో మనం ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చంటారండి? తప్పకుండా అమ్మ. పుష్కరాలు అంటేనే పుష్కర కాలం. అంటే 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి దాన్ని పుష్కర కాలం. పుష్కర అంటే 12 సంవత్సరాలు. మనకు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉంటుంది. పుష్కర కాలం వరకు కూడా ఎలాంటి ఒక నోము నోస్తా అని చెప్పి నోము నోయకుండా పుష్కర కాలం వరకు ఉంటారో, పుష్కర కాలం వరకు కూడా స్వామివారి యొక్క అనుగ్రహమే ఉంటుంది. పుష్కర కాలం అయిపోయిన తర్వాత ఆగ్రహం ఉంటుంది. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా యమునా నది పుష్కరాలు ఇది మనకు గురువు అనేటువంటి గ్రహము ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క గ్రహానికి మారుతూ ఉంటాడు. హ్మ్. ఈ గురువు మారే అటువంటి క్రమంలో కొన్ని ప్రదేశాలలో మనకు పుష్కరాలు అనేటువంటివి ఏర్పడుతుంది. అందులో మీరు అడిగినటువంటి యమునా నది పుష్కరాలు ఇది శ్రీకృష్ణుల వారికి ఎంతో ప్రీతి కలిగించే అటువంటి పుష్కరము. హ్మ్. ఆ యమునా నది కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. సో మరి ఇట్టి యమునా నదికి సంబంధించినటువంటి పుష్కరాలు మనకు జూన్ 2వ తారీఖు గురువు యొక్క మార్పు ఉన్నది కర్కాటకంలోకి. ఎప్పుడైతే కర్కాటకంలోకి మనకు జూన్ 2వ తారీఖు మార్పు రావడం జరుగుతున్నదో అక్కడి నుండి సుమారుగా 13వ తారీఖు వరకు కూడా మనకు జూన్ 13వ తారీఖు వరకు కూడా ఈ యొక్క పుష్కరాలు అనేటువంటివి ఉండబోతూ ఉన్నవి. అయితే ముఖ్యంగా జపాలు, పితృదేవతల యొక్క తర్పణాలు, అదేవిధంగా హోమాలు, స్నానాది కార్యక్రమాలు ఆ యొక్క పుష్కర నదిలో ఏదైనా దీపాలను వదిలేయడం కావచ్చును. అందులో పుష్కర స్నానము అనేటువంటిది చేయడము ఇది ఎంతో అదృష్టం వాస్తవానికి. మరి ఇంకా ఈ యొక్క యమునా నదిలో మనం చేయాల్సింది ఏమిటి అంటే భాగవతానికి సంబంధించి శ్రీకృష్ణుని యొక్క లీలలకు సంబంధించినటువంటి ఆ యొక్క పుస్తకమును మనం అక్కడ పారాయణం చేయడం, లేదా భాగవతానికి సంబంధించినటువంటి పుస్తకాలను మనం అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం, దానము చేయడం, పుస్తక దానములు అనేటువంటిది చేయడం ద్వారా, అదేవిధంగా అన్నదానము కావచ్చును. పితృదేవతలకు సంబంధించినటువంటిది మోక్షము లభించే పరిస్థితి ఉంటుంది. అయితే క్లియర్గా ఒక మాట ఏమిటి అంటే మనకు జూన్ 13 వరకు 2వ తారీఖు నుంచి ఇప్పుడు కాళేశ్వరంలో అంత్య పుష్కరాలు అనేటువంటి నడుస్తూ ఉన్నవి. ఇది 2వ తారీఖు దాకా కూడా ఉంటుంది అక్కడ. అది కాగానే మనకు యమునా నదికి సంబంధించింది ప్రారంభం కాబోతూ ఉన్నవి. సో ఇక్కడ యమున స్నానము కావచ్చును, పితృతర్పణము, గోదానములు, అదేవిధంగా దీపాదానములు, అదేవిధంగా శ్రీకృష్ణుల వారి యొక్క దర్శనము, యమున నదికి సంబంధించినటువంటి హారతులు ఎంతో విశేషంగా హారతి చాలా చెప్పబడుతున్నది. ఎస్. సో ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ మధుర ఒక పాయింట్ ఉన్నది ఈ యొక్క స్నానానికి సంబంధించి. వృందావన్. సో ఇంకొకటి త్రివేణి సంగమం, యమునోత్రి, ఇవి అన్నీ కూడా మనకు ఈ యొక్క పుష్కరంలో ముఖ్యమైనటువంటి ప్రాంతాలుగా చెప్పబడుతూ ఉన్నది. సో ఎవరైతే పుష్కర స్నానాన్ని ఆచరిస్తారో, దీపాదానం చేస్తారో, పితృదేవతలకు సంబంధించినటువంటి పితృ తర్పణాలను వదిలేస్తారో. అంటే ఎందుకంటే ప్రత్యేకత అంటే పితృ తర్పణాలకి సంబంధించి ఈ పుష్కరాల సమయంలో చాలా మంది చేస్తూ ఉంటారు. ఎందుకంత ప్రత్యేకత అంటారు? పితృదేవతలకు సంబంధించినటువంటి ఆత్మ అనేటువంటిది సంతోషిస్తే వంశాభివృద్ధి జరుగుతుంది. సో పుష్కర కాలంలో ఇప్పుడు పుష్కరాలు అంటే ఇది మనకు విశేషంగా ఇప్పుడు ఏం చెప్పాలి మీకు, ఇప్పుడు సంగమం. ఇప్పుడు మనకు కాళేశ్వరంలో ఇటు కింద నుండి అంటే అంత్యంగా సరస్వతి నది, అదేవిధంగా ఒక 2-3 నదులు పాయ మనకు వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ. సో అట్టి క్షణంలో ఆ సందర్భాలలో స్నానం చేయడం మహాపుణ్యం. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్స్ కానీ, సడన్ డెత్స్ కానీ, లేదా హార్ట్ అటాక్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ జరిగినటువంటి వారి యొక్క ఆత్మలు ఘోషిస్తూ ఉండేటువంటి క్రమంలో
పితృతర్పణాలు ఈ యొక్క యమునా నది వచ్చేటువంటి తరుణంలో ఎవరైతే అక్కడ పితృదేవతలను స్మరించుకుంటూ పిండ ప్రదానాలు కానీ పితృతర్పణాలు కానీ చేసుకునేటువంటి వారికి సకల శుభాలు కలిగించేటువంటి ఫలితం గోచరిస్తూ ఉంటుంది. ఇక అక్కడ అన్నదానమో వస్త్రదానమో గోదానమో జలదానమో మనకు తోచినటువంటిది మనం దానాలు చేసుకుంటూ చేయొచ్చు. ఉండాలి. ఇక ఈ యమున హారతులు ఇందాక మనం చెప్పుకున్నాం. శ్రీకృష్ణుల వారికి సంబంధించినటువంటి పుస్తకాలను దానం చేయాలి. మన భాగవతానికి సంబంధించినటువంటి పుస్తకాలను మనము డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి తరుణంలో మంచి ఫలితం ఉంటుంది. సో తప్పకుండా ఇట్టి యమునా నది తీరమున మన ఆధ్వర్యంలో హోమము అనేటువంటిది నిర్వహించబోతూ ఉన్నాం. చాలా చక్కగా తెలిసే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.